When you don't feel well, rich people go to therapy and we go to watch movies. అట్లా నిన్ను హీల్ చేసిన మూవీ ఏంటి? నన్నైతే హీల్ చేసిన మూవీ ఫస్ట్ నాకు గుర్తొచ్చేది మాత్రం ఊపిరి. కార్తీ అండ్ నాగార్జున గారు నటించిన ఊపిరి మూవీ. దెర్ ఆర్ సమ్ సీన్స్ విచ్ రియల్లీ హార్ట్ టచింగ్. ఎలా అంటే మళ్ళీ మళ్ళీ రీవాచ్ చేసినా సరే ఆ మ్యాజిక్ని మనం ఫీల్ అవుతాం. ఒక ఆర్డినరీ, ఇప్పుడు కార్తీ రోల్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ ఆర్డినరీ జర్నీనే చాలా ఎక్స్ట్రాడినరీగా ఒరిజినాలిటీగా చూపించడం అనేది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కార్తీ ఒక గ్రే క్యారెక్టర్ అండ్ ఏమంటారు, నాగార్జున ఒక అచీవర్, ఫర్ సమ్ రీజన్ అండ్ హ్యాండిక్యాప్డ్ అవుతాడు. దెన్ వీళ్ళిద్దరు జర్నీ ఎలా ఉంటుంది అంటే అందులో ఆ సీన్ ఏది వేర్ ఐఫిల్ టవర్ని చూడలేకపోతుంటాడు కదా, ఆ సీన్ అందులో అక్కడే కావాలంటే కార్తీ అట్లా లిఫ్ట్ చేసి ఆయన పడుకోబెట్టి చూపించచ్చు. కానీ ఒకవేళ అట్లా చూపించుంటే ఆ కంప్లీట్నెస్ అనేది రాదు. దెన్ ఆడి నుండి ఆ తర్వాత కొన్ని సీన్స్, ఆ కాంపిటీషన్ సీన్ అదంతా అయిపోయినాక దెన్ చూపించేసరికి విల్ గెట్ సమ్ ఆ ఫీల్, నువ్వే ఒక రిలేటబిలిటీ ఫీల్ అవుతావు, నువ్వే ఏదో పీకేసినట్టు, నువ్వే ఆ రేసింగ్లో గెలిచేసినట్టు. సో దట్ ఈస్ హౌ మూవీస్ వర్క్ ఫర్ అస్. కంప్లీట్నెస్ని ఇస్తుంది ఆ సినిమా. అంటే ఆ నాగార్జున క్యారెక్టర్కి ఎంత మనీ అండ్ ఫేమ్ ఉన్నా సరే ఒక గ్రే క్యారెక్టర్ వచ్చి హ్యాపీనెస్ అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తే కానీ తెలియదు అనమాట. అంటే పాస్ట్ ట్రామాస్ని కూడా, హర్డల్స్ని, ట్రామాస్ని కూడా ఎలా ఫేస్ అండ్ దాన్ని ఎలా దాటాలి అనేది కార్తీ తనకి పరిచయం చేయడం. ఈ బ్రదర్స్ అనే బాండ్ చాలా లవ్లీగా, ఆ జర్నీ అనేది మనకు చాలా లవ్లీగా అనిపిస్తుంది. సో అందుకే మనకేమో రీవర్స్ చేసిన ప్రతిసారి కూడా ఆ మ్యాజిక్ మనం ఫీల్ అవ్వగలుగుతాం. సో బేసిక్లీ థెరపీ మూవీ నుండి థెరపీ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు కొన్ని మనకి సాడ్ ఎమోషన్ ఇస్తుంది, కొన్ని మనలో ఉన్న ఏమంటారు యాంగర్కి ఈగో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అట్లా వీ హ్యావ్ సమ్ మూవీస్ విచ్ ఆర్ ఫీల్ గుడ్. అంటే నీకు అలా కంప్లీట్గా సాడ్ అని అట్లా కాకుండా ఒక నైస్ ఫీలింగ్తో బయటకు వచ్చే మూవీస్ ఉంటాయి. అట్లా నాకు వెన్ కమింగ్ టు మీ, హాయ్ నాన్న అనేది నాకు ఆ ఫీల్ ఇచ్చింది. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరోని క్రియేటివ్ ఫీల్డ్లో చూపించడం, చాలాసార్లు చూపిస్తే కొంచెం ఓవర్గా చూపిస్తారు. న్యాచురల్గా చూపించింది దీన్నే ఒక ఫోటోగ్రాఫర్గా చూపించడం. అండ్ దెన్ జనరల్గా హీరో అంటే పెళ్ళి అవ్వదు, పెళ్ళి అయితేనే సినిమా అయిపోతుంది, ఆ టైప్లో ఉంటుంది. అండ్ ఇందులో ఏంటి అంటే డాటర్ ఎమోషన్. మళ్ళీ హీరో అంత మిడ్ ఏజ్ కూడా కాదు, యంగ్గానే చూపిస్తూ డాటర్ ఎమోషన్ని మనకు రిలేట్ చేపిస్తుంటారు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇంపార్టెన్స్, ఆఖరికి ఆ డాగ్కి కూడా. ఇన్ఫ్యాక్ట్ డాగే త్రూ అవుట్ ద మూవీ స్టోరీ చెప్తుంటుంది, హింట్స్ ఇస్తుంటుంది. ఆ డాగ్ వచ్చి కూడా హీరోయిన్ దగ్గర కూర్చోవడం, అంటే లైక్ క్లైమాక్స్ని ఫస్ట్ ఆఫ్ ట్విస్ట్ని అక్కడక్కడ హింట్స్ ఇస్తూ ఉంటుంది ఆ డాగే. మూవీ ఇచ్చే వైబ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తన డాటర్ని తను ట్రీట్ చేసే విధానం నుంచి కూడా ఆ హీరోయిన్ని తను లవ్ చేయడం, ఆ లవ్ ఎంత ఎపిక్గా చూపించారు అనేది మనకి చాలా లవ్లీగా అనిపిస్తుంది. అంటే ఆ జర్నీని కూడా మనకి చాలా, దాన్ని ఏమంటారు, హార్ట్ టచింగ్ వేలో చూపిస్తారు. వాడు ఎక్కడ కూడా హీరో అనేవాడు తన్ని లవ్ చేయడం ఆపడు. ఇన్ ద సేమ్ వే తనకంట ఒక పాయింట్ ఎక్కువనేమో తన కూతుర్ని ఇంకా ప్రేమించి చూసుకుంటాడు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ మృణాల్ వాళ్ళ ఫాదరే ఇక్కడున్నాడని చెప్పి మనకు ఆ రివీలింగ్ విషయం లాస్ట్ తెలియదు. జయరామ్ ఆయన పేరు జయరామ్. ఆ క్యారెక్టర్ మనకి లాస్ట్ వరకు మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. కానీ ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడో నీ కూతురు కన్నా కూడా వాడు తన్నే ఎక్కువ ప్రేమించాడు అని చెప్తాడు కదా, సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఆబ్వియస్లీ ఆ క్లైమాక్స్ చూస్తే ఎవరైనా. అండ్ నాకు అందులో నచ్చింది ఏంటంటే డీటెయిలింగ్. ఆ 65 రోజెస్ అనడం, అలా కొన్ని క్యూట్ డీటెయిల్స్ యాడ్ చేయడము. అండ్ స్టార్టింగ్లో ఒక అమ్మాయి పాట పాడుతుంటుంది. సో ఈ మూవీ ఆ అమ్మాయి ఈమెనే, వీళ్ళ పాపనే అని క్లియర్గా ఇక్కడ చూపించారు. కానీ ఏమంటారు టాటూస్ అంటే నీకు స్టార్టింగ్లోనే హింట్ ఇస్తుంది. ఏంది, ఈమెకి బటర్ఫ్లైస్ అంటే ఇష్టం. ఆమె దాంట్లో
ఆమె చెయ్యి పైన నెక్ పైన బటర్ఫ్లై టాటూస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఆ చిన్న చిన్న డీటెయిల్స్తో నీకు హింట్స్ ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఒక మేబీ అంటే నువ్వు అన్ని డీటెయిల్స్ నోటీస్ చేస్తావు అని కాదు, కానీ అట్లా డీటెయిల్స్ యాడ్ చేసినప్పుడు నువ్వు ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోలేదు. పర్లేదు, ఆడియన్స్కి కూడా బుర్ర ఉంది, వాళ్ళు కూడా ఇది కూడా ఒక వే ఆఫ్ కనెక్షన్ ఏర్పడి. అండ్ ఆ ఇంటర్వెల్ ముందు అనుకుంటా యాక్సిడెంట్ జరుగుతుంది కదా, యాక్సిడెంట్ సీన్, నువ్వు నా లైఫ్లోకి రాకపోతే బాగుండు అని చెప్పి దానికి లాస్ట్లో జస్టిఫికేషన్ మళ్ళీ నువ్వు నాకు ముందే పరిచయం అయినా బాగుండేది, లేకపోతే నువ్వే నాకు ఇలా కలవాల్సిందే అని చెప్పి ఆ రిలేటబిలిటీ మాత్రం చాలా నచ్చింది నాకైతే. అండ్ ఆ సీనే ఇంకా అలా మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఆ సీన్ ఎప్పుడు చూసినా. ఐ మీన్ హోల్ మూవీ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్, బట్ ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ట్రైలర్ అవి చూసి సినిమా చూడొద్దు అనుకున్నా, థియేటర్లో కూడా చూడలే. సినిమా అంతా లైట్. నాకు మా ఫ్రెండ్ స్టోరీ కూడా చెప్పేసిండు. నాకు మోస్ట్ ఆఫ్ ద మంచి మూవీస్ ఇట్లా స్టోరీ చెప్పినప్పుడు స్పాయిల్ అవుతుంది. ఇంకా నా ఎంత ఇంట్రెస్ట్ పెట్టిన చూసినా కూడా నాకు ఆ సినిమా ఎక్కదు. అట్లా నాకు సాహో అట్లా కొన్ని మూవీస్ అయినాయి మెయిన్ ట్విస్ట్ తెలిసినాక. బట్ స్టిల్ నాకు స్టోరీ మొత్తం తెలిసినా కూడా నేను ఆ మూవీని ఎంజాయ్ చేసిన. సేమ్ అంటే ఆబ్వియస్లీ వాడు స్టోరీ అంతా చెప్పినా కానీ అంత డీటెయిల్తో చెప్పాడు కదా. నాకు అది ఇన్ఫ్యాక్ట్ సెకండ్ టైం ఈ మూవీ కూడా నీకు ట్విస్ట్ తెలిసినాక సెకండ్ టైం చూసినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎట్లా రిజిస్టర్ అయిపోయింది ఇంకా ఆ మూవీ నాకు. అందరికీ నచ్చింది. అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ ఒక సెట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మాత్రమే కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ చూసి ఏడ్చేశారనమాట ఆ సినిమా. మన గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా చూసిన మనకి చాలా నచ్చుతుంది. సో అందరికీ బాగా కనెక్ట్ అయిన ఫిల్మ్. ఆబ్వియస్లీ ఫీల్ గుడ్ అంటేనే అందరికీ కనెక్ట్ అవ్వాలి అది. సో ఫీల్ గుడ్ అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే ఆయన అన్న గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. అలాంటి ఫీల్ గుడ్ మూవీయే ఈ నగరానికి ఏమైంది కూడా. కాకపోతే ఇది నాట్ ఫర్ ఎవ్రీ వన్ అనుకోవచ్చు, మేబీ ఎవ్రీ వన్ చూడొచ్చు తప్పలేదు, కానీ స్పెసిఫికలీ యంగ్స్టర్స్ని, అందులో స్పెసిఫికలీ ఫిలిం మేకర్స్ని టార్గెట్ చేసిన మూవీ ఇది. నీకు ఆ మూవీ చూస్తే కూడా ఒకవేళ ఎవరికైతే సినిమాలు తీయాలని ఇంట్రెస్ట్ ఉండి లేదా సినిమా సైడ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఆల్రెడీ జరిగిన స్టోరీస్ లానే ఉంటుంది. ఆ షార్ట్ ఫిలిం తీయాలనుకోవడం, గోవా వెళ్ళాలని అనుకోవడం, ఎవ్రీథింగ్. ఏమంటారు, కాలేజ్లో లెక్చరర్స్ని అట్లా గెలకడం, అండ్ ఆ బ్రేకప్ స్టోరీ కూడా ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ది బ్రేకప్ స్టోరీ కూడా చాలా రిలేటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక ఫైట్ ఉండదు మళ్ళీ, కానీ మళ్ళీ కామెడీ కూడా, ఇప్పుడు కామెడీ కూడా సిచ్యువేషనల్ కామెడీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ మూవీ కూడా. ఏదో ఇంకా కామెడీ సీన్ ఇక్కడ రాయాలి అని రాసినట్టు కాకుండా చాలా న్యాచురల్గా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ పనులు చేస్తుంటారు. అంటే ఇలా రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతూ ఆ ప్రాసెస్లో వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్తో కానీ ఆ రియాక్షన్స్తో కానీ ఎంటర్టైన్ చేసిన మూవీ ఈ నగరానికి. అందులో క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే బార్లో పనిచేస్తూ ఉంటాడు. ఐ మీన్ సూపర్వైజర్ వాళ్ళ డాటర్ని పిలిచి, అంటే వాడికి సుమంత్, వాడికి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్ ఉంది, బట్ మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాడే వదిలేసుకొని ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో రీకనెక్ట్ అయ్యేదాకా ఈ వాడు అనే క్యారెక్టర్ వాడిలో ఉండడు. లైక్ చెప్పాలంటే ఈ మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అ మెయిన్ క్యారెక్టర్. అంటే మేబీ ఒక మూవీలో అన్ని క్యారెక్టర్ల పైన ఫోకస్ చేస్తే మిస్ అయిపోతుంది అన్నట్టు విశ్వక్సేన్కి హీరోయిన్ అవన్నీ ఇచ్చి మెయిన్ లీడ్లా చూపించారేమో, కానీ ఇన్ అ వే ఇది విశ్వక్ కంటే ఎక్కువ సుమంత్ జర్నీ చూపిస్తుంది. ఎందుకంటే అందులో రియలైజ్ అయింది వాడు, ఎవ్రీబడి రియలైజ్ నేను ఫిలిం ఏమంటారు వెడ్డింగ్ వీడియోగ్రఫీయే కాదు నాకు కూడా టాలెంట్ ఉందని చెప్పేసి వాడు, ఆ కౌశిక్ క్యారెక్టర్ కూడా ఐఎమ్ అన్ యాక్టర్ అని ఫీల్ అయ్యే, యువర్ అన్ యాక్టర్ బ్రో అని చెప్తారు కదా. సో అట్లా వీడు కూడా మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ప్యాషన్ ఉండాలి అని చెప్పేసి వీడు. ఆ విశ్వక్ కూడా వాడికి కొన్ని భయాలు ఉంటాయి, లవ్ స్టోరీస్ రాయాలంటే ఆలోచిస్తాడు, క్లైమాక్స్లో వీక్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వీక్ క్లైమాక్స్ బాగాలేదు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్కి అయ్యేది అది. ఎందుకంటే నువ్వు చాలా ఆలోచించి రాస్తావు కాబట్టి ఫస్ట్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు బాగా రాస్తావు, క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా సర్దేద్దాం, ఇంకా దీనికి కంప్లీట్ చేసేయాలి కదా అని చెప్పి ప్రతి ఒక్కడు క్లైమాక్స్లో వీక్ క్లైమాక్స్లే వేస్తాడు.
అండ్ అక్కడ ఆ పాయింట్ చూపించినారు. అండ్ ఇంకా టెక్నికాలిటీలో ఇంకా కనెక్షన్ ఇంకా ఎక్కువ ఎంపథైజ్ చేసింది ఏంటంటే సింక్ సౌండ్ వాడరు దీంట్లో. తరుణ్ భాస్కర్ ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో సింక్ సౌండ్ వాడతారు అనమాట. సింక్ సౌండ్ తీయడం ఎంత కష్టమో అంత న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. అందుకే నీకు ఆ డైలాగ్స్ కానీ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఇవ్వదు. డబ్బింగ్ చెప్తే ఏమవుతుందంటే, అంటే మేబీ అక్కడక్కడ ఏమైనా ప్యాచ్ వర్క్స్ కోసం డబ్బింగ్ చెప్పుండొచ్చు, కానీ డబ్బింగ్ చెప్పినప్పుడు నువ్వు ఆర్టిఫిషియల్గా చెప్తావు. అదే సింక్ సౌండ్ అనుకో ఎగ్జాక్ట్ ఇంప్రవైజ్ చేసే ఆ లిబర్టీ కూడా ఉంటుంది నీకు. అండ్ ఇంప్రవైజ్ చేసినా కూడా డబ్బింగ్ చెప్పినప్పుడు మళ్ళీ ఆ సేమ్ ఫ్లోలో చెప్పలేం. ఆ న్యాచురాలిటీని తీసుకొచ్చింది అది. ఆ అంబియన్స్ సౌండ్ కానీ ఆ డైలాగ్స్ కానీ బాగా ఏమంటారు కూర్చోబెడుతుంది. నేను ఎంతమంది చాలామంది తాగుతున్నప్పుడు ఆ మూవీ పెట్టుకొని చూస్తుంటారు. హాస్టల్స్లో ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు చాలామంది. ఇప్పటికీ మోస్ట్ రివాచ్డ్ మూవీ ఈ నగరానికి ఏమైంది అనుకుంటా. అబ్సల్యూట్లీ. అది ఇచ్చే దాన్ని ఏమంటారు, ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ప్రశాంతంగా చూసి, అది తాగుడైనా కూర్చోవడమైనా ఏదైనా చిల్ అవ్వాలంటే మాత్రం ఈ నగరానికి ఏమైంది ఇట్స్ అ మస్ట్ వాచ్. అండ్ చాలా సీన్స్ కూడా అంటే ఎవ్రీ సీన్ రిలేటబుల్ అని చెప్పలేను. అంటే అందరికీ అన్ని సీన్స్ కనెక్ట్ అవ్వవు, కానీ అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాలో ఉంటాయి. సో యా, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ బ్యూటిఫుల్ అనే పదం గుర్తొచ్చినప్పుడు నాకు ఇంకో సినిమా గుర్తొచ్చింది, హ్యాపీ డేస్. అసలు అదేం చేసిందంటే కాలేజ్ లైఫ్ని ఇంకొక వేలో చూపించింది అనమాట అందరికి. మెయిన్లీ బీటెక్ అది మోసం అని చెప్పుకోవచ్చు. హారర్ సినిమా కింద కన్సిడర్ చేయాలి మనం యాక్చువల్లీ. కానీ యా, అది చూసి అసలు కాలేజ్ లైఫ్ అంటే అదొక బెంచ్ మార్క్ అయిపోయింది అనమాట కాలేజ్ లైఫ్కి. ఇంకా ఆ ఫ్రెండ్షిప్స్ కానీ, ఆ లవ్ కానీ, లేకపోతే ఆ సీనియర్స్తో గొడవలు కానీ, ఎవరి కాలేజ్ స్టోరీ అయినా మేబీ రాసుకుంటే అలానే రాసుకోవాలి అన్న రేంజ్లో అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, అందరి లైఫ్లో జరిగిన స్టోరీ అయితే హ్యాపీ డేస్ అందరు లైఫ్లో జరగాలనుకున్న స్టోరీ జరగదు కాదు. అంటే ఏమో ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ చాలా నచ్చుతుంది నాకు. మెయిన్లీ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. ఆ టైసన్ అనే క్యారెక్టర్ వాడు ఎన్నిసార్లు అయినా, ఆ శేఖర ఇంకో క్యారెక్టర్, వాడు లవ్ చేస్తాడు సంగీత అనే అమ్మాయిని, పేరు గుర్తులేదు కానీ వాడు ఫ్రెండ్ కోసం వీడి సీట్ వదిలేయడం నుంచి ప్రతిదీ వాడు సాక్రిఫైస్ వీడు చేస్తున్నాడు, వాడు పట్టించుకోడు. టైసన్ సాక్రిఫైస్ చేస్తున్నాడు, పట్టించుకోడు. లాస్ట్ కో సీన్ ఉంటది కదా, వాడు ఎంతైనా మన ఫ్రెండే కదరా, మన ఫ్రెండే కదరా. వాడు అసలు వాడి స్లాంగ్ బాగుంటది అందులో. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మాత్రం బాగుంటుంది. ఈవెన్ నిఖిల్ది కూడా. ఆ మూవీ మొత్తంలో తర్వాత పాప్ అయింది నిఖిల్ అండ్ తమన్నా అనుకుంటా. మిగతా అంతా ఎవరు కనిపించలేరు. మళ్ళీ ఎవడు మెయిన్ లీడ్ అని పేరు, ఏం పేరు, వరుణ్ సందేశ్ కూడా ఇంకా తర్వాత అంతంత సినిమాలు చేసి మాయమైపోయినాయి. కానీ అంతే అంతే. శేఖర్ కమల మూవీస్లో అన్నిట్లో ఇంకా కామన్. ఇంకోటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో కూడా మెయిన్ లీడ్స్ అందరూ కనిపించట్లేదు, సైడ్ యాక్టర్స్ అందరూ. నాకు మొన్న యూట్యూబ్లో కూడా ఏదో వీడియో చూస్తే నాగశ్విన్ కనిపించారు అందులో. నాగశ్విన్ విలన్స్ లో ఉంటాడు. అందులో నాగశ్విన్ ఉంటాడు, శ్రీ విష్ణు ఉంటాడు, విజయ్ దేవరకొండ ఉంటాడు. విజయ్ దేవరకొండ విలన్. నవీన్ పోలి శెట్టి కూడా విలనే. శ్రీముఖి ఉంటుంది. అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు అందులో. అది కూడా మ్యూజికల్ గా కూడా శేఖర్ కమల మూవీస్ అన్ని ఈవెన్ మ్యూజికల్ గా కూడా హ్యాపీ డేస్ కానీ ఆ లిరిక్స్ చాలా బాగుంటాయి. ఈ మధ్య వీళ్ళు రీల్స్ చేస్తున్నారు అనమాట. ఆ లిరిక్స్ పెట్టి ఏదో చాలా యాస్థెటిక్గా ఉంటుంది వినడానికి, చూడ్డానికి కూడా. ఇంకా అట్లా సర్దేశారు. ఇంకా అప్పుడు బాగా వర్కౌట్ అయింది. శేఖర్ కమ్ముల ఫిలిమ్స్ అయినా ఆల్మోస్ట్ అంతే ఉంటాయిలే. అంతే అలా అది ఇది ఒకటి ఫ్యాంటసీ సినిమా. అసలు ఫ్యాంటసీ కేటగిరీలో వేయాల్సిన సినిమా ఇది. హర్రర్, ఫ్యాంటసీ, హ్యాపీ డేస్ అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే సేమ్ గ్రూప్ ఆఫ్ బాయ్స్ కానీ తీసుకొని ఒక కాకపోతే కాలేజ్ ఒకటి చూపించారు అంతే. ఆల్మోస్ట్ రెండు సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి కానీ, బట్ రెండు నువ్వు ఇంకా ఆల్రెడీ తీసిందే మళ్ళీ తీసిండ్రా అన్న ఫీలింగ్ లేదు. రెండు డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. ఆ మదర్కి క్యాన్సర్ ఉండడం, అది కూడా మళ్ళీ అమలా ప్లే చేయడం. అసలు మూవీస్ ఆపేసింది అనుకునే టైంలో వచ్చింది అనుకుంటా కదా ఆ మూవీ. చక్కగా సాగిపోద్ది. ఇంకా నీకు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నువ్వు ఒక చాయ్ తాగుతూ ప్రశాంతంగా చూసే సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు.
శేఖర్ కమ్ముల ఫిల్మోగ్రఫీ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అంతే కదా, టైం తీసుకుంటాడు తీయడానికి, కానీ తీసినవన్నీ మంచి క్లాసికల్ తీస్తారు. మొన్న మేము కూడా చూసిన అండ్ కేక్ కటింగ్ చేస్తారు శేఖర్ కమ్లా ఎన్ని మూవీస్ తీసినందుకు. అక్కడ స్టార్టింగ్లోనే కింద హ్యాపీ డేస్ ఉంటుంది, అది ఎందుకు పెట్టారా, తీసేయండి తీసేయంట. ఈ సెల్ఫ్ రియలైజేషన్ లేకపోతే కంప్లీట్ ఒక పర్సన్ జర్నీ, అంటే వాడు నమ్మింది వాడి వేలో చచ్చేదాకా వెళ్ళడం అనేది నాకు ఇలాంటి పాయింట్స్ ఉంటే చాలా ఇష్టం. ఓకే. ఎవడే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అల్టిమేట్ అసలు. అంటే ఆ క్యారెక్టర్ని చూపించిన విధానం చాలా బాగుంటుంది. వాడు నమ్మిందే వాడు చేస్తూ ఉంటాడు. నాని క్యారెక్టర్ కూడా వాడు అదే చెప్తూ ఉంటాడు, ఇది కాదు లైఫ్, ఇది కాదు నువ్వు డబ్బు వెనక పరిగెట్టడము, లేకపోతే సిమిలర్ టు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద థింగ్స్, నువ్వు వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని అంటూ ఉంటాడు. కానీ వీడు పట్టించుకోడు. వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ వీడి చేసిన జర్నీ ఏదైతే ఉందో ఇంకా నెక్స్ట్ లెవెల్. వాడు అస్థికలు కలపడానికి వెళ్తున్నప్పుడు వీడేంటో దొరుకుతాడు అనమాట. వాడి కోసం వెళ్ళినప్పుడు, దూద్ కాశీ వెళ్ళినప్పుడు ఈ నాని అనే క్యారెక్టర్కి వీడేంటో వీడికి అప్పుడే అర్థమవుతాడు. ఈ మూవీలో ఇంకా నా పేరు సూర్య నాయలు ఇండియాలో ఓ సాంగ్ ఉంటుంది సంథింగ్ ఇట్లా సెల్ఫ్ రియలైజేషన్, మాయా అనే సాంగ్, మాయా సాంగ్. ఇదేరా సింగర్ కూడా సేమ్ అనుకుంటా, రెండుకి బాగుంటుంది. అంటే మేబీ నీకు అంత కష్టాలు లేకపోయినా సరే నువ్వు ఆ పాట వింటే ఏదో రియలైజ్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఆ సాంగ్స్లో కూడా ఆ లిరిక్స్ కానీ సరస్వతి పుత్రులు అంటారు చూడు, ఆ లెవెల్లో ఉంటాయి. ప్రేమే మానవత్వం, లేకపోతే ప్రేమే దైవత్వం. ఆ మీనింగ్ అర్థమైనా అర్థం కాకపోయినా ఏదో మనకి ఏదో సెల్ఫ్ రియలైజేషన్ వచ్చే ఫీల్ ఇస్తుంది అనమాట. ఆబ్వియస్లీ అనదర్ క్లాసిక్. నాని ఫిల్మోగ్రఫీలో అది కూడా మంచి బాగానే ఉంది. అలా మొదలైంది కూడా, అది కూడా మంచి. అలా మొదలైంది ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మంచి కామెడీ మూవీ, కానీ ఓన్లీ కామెడీ అనే టైప్లో వెళ్ళదు. అది కొంచెం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ అనుకో, మరి కంప్లీట్ సిచ్యువేషనల్ కామెడీ అని చెప్పలేం, కానీ బాగుంటుంటుంది. అంటే వాళ్ళిద్దరు యాక్సిడెంటల్గా ఫ్రెండ్స్ అవ్వడం, ఆ సాంగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఏదో అనుకుంటే ఇంకేదో, అందరి లైఫ్లో అంతే, ఒకటి అనుకుంటే ఇంకేదో అవుతుంటుంది. అండ్ అందుకే కదా అందరికి అంత రిలేటబుల్గా కనెక్ట్ అయ్యింది. అండ్ త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు కూడా రియలైజ్ అవ్వరు, అసలు వాళ్ళు లవ్ చేస్తున్నారు అన్న సంగతి రియలైజ్ అవ్వరు. ఎక్కడో ప్రీ క్లైమాక్స్లో ఆమెకు పెళ్ళి అయిపోతున్నప్పుడు అప్పుడు రియలైజ్, అంతే కదా సినిమా కరెక్ట్. ఏమైనా స్టోరీ ఏమైనా మార్చేస్తుంది. నందిని రెడ్డి అనుకుంటా, నందిని రెడ్డి, అవునవును, ఫస్ట్ సినిమా అనుకుంటా నిత్య మేనన్కి. ఈ మూవీలో నందిని రెడ్డి అని అనిల్ రావుపూడి రైటర్ అంట. వీళ్ళిద్దరూ కలిసి, యాక్చువల్లీ అనిల్ రావుపూడి కామెడీ ఒకలా ఉంటుంది, లౌడ్ కామెడీ ఉంటుంది కదా, చాలామందికి నచ్చుతుంది, నాకు నచ్చదు. సేమ్ నందిని రెడ్డికి కూడా నచ్చదంట. అంటే నచ్చదు అంటే ఆమె టైప్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ కాదంట. కానీ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి రాసిరంట. ఆ క్లైమాక్స్ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్తో రాసిన క్లైమాక్స్ ఏనంట. ఆ తాగుబోతు రమేష్ క్యారెక్టర్ రావడం అసలు అది క్రేజీ. అసలు తాగుబోతు రమేష్ క్యారెక్టర్ అప్పటి నుంచే ఇంకా ఫేమస్ అయింది అనుకుంటా. తాగుబోతు రమేష్ క్యారెక్టర్ ఒక ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఏం చేయాలో అర్థం కాక మందు అవుతుంటాడు. ఇలాంటి చీప్ బ్రాండ్ కాకుండా కాస్ట్లీ బ్రాండ్ అంటాడు. వాడు తాగుతుందే చీప్ బ్రాండ్, నేను తాగని ఏ బ్రాండ్ అయినా చీపే అంటాడు వాడు. బాగుంటుంది అది బాగా వర్కౌట్ అయింది ఆ కామెడీ ట్రాక్. యాక్చువల్గా ఆ క్లైమాక్స్ కొంచెం ముందు ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ కూడా మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది. కార్లో వాళ్ళ వైఫ్ మధ్యలో ఫోన్ చేసి వీడిని ఫ్రస్ట్రేట్ చేయడం. నిత్య మీనన్ ఫస్ట్ సినిమా అయినా సరే యాక్టింగ్ మెచ్యూరిటీ చాలా బాగుంటుంది. నాని అంటే మనకు తెలిసిందే, చింప అవతల పారేస్తాడు. కానీ నిత్యాస్ యాక్టింగ్ వెరీ 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 అట్రాక్టివ్ అండ్ రియల్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అంటే చూస్తే ఇదేనా ఫస్ట్ సినిమా అని అనిపించింది అంత ఈజీగా. నాకు తెలియదు యాక్చువల్లీ, ఆమె ఫ్రెషర్ అనుకోలే నేను. చేసి ఉంటారులే, తమిళ్లోనే దేంట్లోనే చేసి ఉంటారు అనుకున్నా, కానీ బాగుంటుంది. ఆ తర్వాత ఇలా పేరు రిపీట్ అయింది అనుకుంటా, మళ్ళీ అవలే. ఎప్పుడైతే ప్రకాష్ రాజు చేసింది చూపించి తనని చంపేసి కిందకు వస్తే డిఎస్పి మ్యూజిక్ కొడతారు, చాలా అసలు ఏంటిది, అసలు ఏం చూసాం మనం అన్న ఫీల్లో ఉంటుంది అనమాట. అదే నేను యాక్చువల్లీ ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం చూసిన మూవీ అదే అనుకుంటా. అంటే ముందు కూడా చూసిన, ఏమన్నా ప్రాపర్గా గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్లీ స్కూల్ అయిపోయింది, 10th అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినా 4th డేనో జస్ట్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డేనో వెళ్ళిన మూవీ.
ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తాను, అప్పట్లో ప్రింట్ తీసుకొని వెళ్ళాలి కదా. సో వెళ్ళి కూర్చున్న మూవీలో మెల్లగా స్టార్ట్ అయింది మూవీ అంతా. ఏదో నాకు ఫస్ట్ నచ్చకపోతుండే అట్లా, ఏంది పాత జమానాలో మూవీ అవుతుంటుంది 1986 స్టోరీ అంటే నాకు అట్లా నచ్చకపోతుండే. స్టార్ట్ అయింది స్లోగా, కూర్చోబెట్టేసింది. ఇంకా నువ్వే ఇప్పుడు జనరల్గా ఊరిలో ఏంటంటే టైం లైన్తో ఏం సంబంధం, నువ్వు ఆ జమానా అయితే ఏంది, పెద్ద డెవలప్మెంట్ ఏమి ఉండదు కాబట్టి నీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు, అట్లా సెటిల్ చేసేస్తుంది. మెల్లిగా స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం అంటే అప్పుడే మారుతి మూవీలో ఉన్నాయిలే ఫ్లాడ్ క్యారెక్టర్స్, ఇట్లా ఏదో డిఫెక్ట్ ఉన్నది, కానీ హీరో చోడు అనడం. అండ్ ఆ సమంత క్యారెక్టర్ చాలామందికి నచ్చలేదు ఎందుకో, సమంత క్యారెక్టర్, కానీ నాకు నచ్చింది. ఆ విలేజ్ ఆస్థెటిక్స్, మళ్ళీ ఆ స్లాంగ్ ఫస్ట్ టైం అంత న్యాచురల్గా ట్రై చేసిరు అనుకుంటా మన తెలుగులో. అది కూడా ఒక మెయిన్ స్టార్ కాస్ట్ని యూజ్ చేసి అంత న్యాచురల్గా ట్రై చేయడం ఫస్ట్ టైం అనుకుంటా. చాలా నచ్చింది మూవీ, అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్. ఇంట్లో మా విలేజర్స్ ఉంటారు కదా, ఆ సినిమా చూసి వచ్చి ఇంకా ఆ సినిమా క్లైమాక్స్కి అందరూ ఫిదా అయిపోయారు. మెయిన్లీ యూత్ అంతా జిగేల్ రాణి సాంగ్ అనమాట. ఇంకా ఆ సాంగ్ కోసం చాలామంది మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళారు. అందరం సెకండ్ షోస్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసిన మూవీ అది, ఈవెన్ మ్యూజికల్గా కూడా. ఇంకా హైస్ గురించి మాట్లాడితే అది చూడు, వాళ్ళ నాన్నమ్మని ఓ మాట అంటారు, వాళ్ళందరినీ అమ్మనిస్తారు అక్కడ ఆ మీటింగ్ దగ్గర. తర్వాత రామ్ చరణ్ వెళ్ళి వాడు మన మహేష్ క్యారెక్టర్ చెప్తాడు కదా, ఇలా అన్నారు, చనిపోబుద్ధి అయింది, తల కొట్టుకోబుద్ధి అయింది అని చెప్పి. ఆ తర్వాత అది చూసి తీసి పట్టుకొని వెళ్తాడు చూడు, ఆ షాట్ ఉంటుంది అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు ప్రెసిడెంట్గా పోటీ చేస్తారు కాబట్టి గోడకి వాల్ పోస్టర్లు అంటిస్తారు. రామ్ చరణ్ భుజాల మీద తను తీసుకొస్తుంటాడు, ఆ పోస్టర్ ఇలా చనిపోయినప్పుడు ఆ పోస్టర్ ఇలా రోల్. సుకుమార్ బ్రిలియంట్. హై మూమెంట్స్ దాని గురించి మాడితే మొత్తం బాగానే సేపు మాట్లాడచ్చు. ఇంకోటి ఫణీందర్ భూపతి అనే పేరు చెప్పడం కూడా, మళ్ళీ ఆ సాంగ్స్ కూడా అన్నీ ఏమంటారు ఫోక్ సాంగ్స్ లాగా ఉంటాయి కదా మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. ఆగట్టున ఉంటావా ఆ సాంగ్, మళ్ళీ ఏదో కాంట్రవర్సీ కూడా అయిందనుకుంటా కదా మూవీలో. అంటే ఆడియో లాంచ్లో ఒక ఆయనను పెట్టుకొని వచ్చి మళ్ళీ మూవీలో అది ఎందుకో సింక్ అవ్వట్లేదు అని చెప్పేసి డిఎస్పీనే వాడతాడు. నాకు ఇన్ఫ్యాక్ట్ డిఎస్పీ ఆడిందో బాగానే అనిపించింది. అంటే మూవీలో విన్నప్పుడు ఇది బాగుంది, మూవీలో ఇంకా అదే సింక్ అయిందిలే నిజంగానే. మరి అదేం ఇష్యూ అయిందో వాళ్ళు ఇట్లా సెటిల్ చేసి. డిఎస్పీ ఒక సబ్టిల్ మ్యూజిక్ అంటే ఎలా అంటే అది వస్తూ ఉంటుంది, కరెక్ట్గా సిచ్యువేషన్కి ఎగ్జాక్ట్గా సెట్ అయినట్టు కొట్టారబ్బా, అది మాత్రం చాలా మెచ్చుకోవాలి. ఇంకా క్లైమాక్స్ అయితే క్లైమాక్స్లో వచ్చి ఆ డప్పులతో వస్తుంది చూడు, వాడు మెట్లు దిక్కుంటూ వస్తాడు రామ్ చరణ్. బాబా నేషనల్ అవార్డు రాలేదనుకుంటా ఆర్సీకి. అదే రామ్ చరణ్ని బాగానే అప్పటివరకు యాక్టింగ్కి ట్రోల్ చేస్తే ఏదో రాజమౌళి వల్ల హైప్ వచ్చేసింది, లేకపోతే లేదు అంతా నువ్వు తీసేయని కమర్షియల్ మూవీసే కాబట్టి నువ్వు యాక్టింగ్ని సర్దేస్తున్నావు నువ్వు అంత యాక్టింగ్ రాదు అని చెప్పేసి ట్రోల్ చేసినారు. మళ్ళీ అంటే యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేసారో నిజంగానే జెన్యున్గా ట్రోల్ చేసారో కానీ ఈ మూవీ చూసినాక అందరూ మోసుకున్నారు. అసలు సూపర్ షాట్, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అసలు ఇయర్ డిఫెక్ట్ ఉన్నట్టు మాట్లాడడం కానీ బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేయడం చాలా కష్టం. అంటే అప్పటి వరకు కూడా యాక్టింగ్ లో కొంచెం చిరంజీవిని ఇమిటేట్ చేసినట్టుంటది అంటారు కానీ ఈ మూవీలో ఎవరు అనలేదు, ఈ మూవీ తర్వాత కూడా అనలేదు. ఇంకా కొంతమంది ఉంటారులే ఇంకా ఖాళీగా ఉండి ఏం మాట్లాడినా అనేవాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఇంకేం చేయలేము. కానీ ఆర్సీ కెరీర్ లో ఆర్సీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్స్ బెస్ట్ వర్క్. ఆ పుష్ప 1 పుష్ప 2 కంటే కూడా రంగస్థలం స్పెషల్ ఫ్యాన్ బేస్ ఇప్పటికీ ఇన్స్టాలో ఈ సోషల్ మీడియాలో ఎక్స్లో వస్తుంటాయి అనమాట. పిరమిడ్స్ కెన్ బి రీబిల్డ్ బట్ ఎ ఫిలిం లైక్ రంగస్థలం కెనాట్ బి అని చెప్పి. ఓడెల్లానే సెట్ డిజైన్ చేసినట్ట శ్రీకాంత్ ఓడెల్లా ఈ మూవీలో సెట్కి కానీ ఆ న్యాచురాలిటీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ బాడీ వల్లే అయింది అని చెప్పి చెప్తాడనమాట సుకుమార్ ఒక స్పీచ్లో. అండ్ ఇంకా వాడే శ్రీకాంతే ఆ మూవీ తీసిండు కదా దసరా. సుకుమార్ ఇచ్చే మూవీసే కాదు ప్రొడక్ట్స్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళు మంచి డైరెక్టర్స్ అయ్యారు. మన విరూపాక్ష డైరెక్టర్ కూడా
ఓకే, ఆయన కూడా సుకుమార్ అసిస్టెంట్. అసిస్టెంట్. నాకు ఓన్లీ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు రెడీ అవుతున్నాడు ఆర్సీతో పెద్ది. యాక్టింగ్ పొటెన్షియల్ మళ్ళీ అది కూడా బయటికి తీస్తుంది అనుకుంటున్నాం. ఇంటెన్స్ ఎమోషన్స్ గురించి మాట్లాడితే ఐ మీన్ చాలా ఫిలిమ్స్ ఉన్నాయిలే. 7G బృందావన్ కాలనీ ఖచ్చితంగా ఆ లిస్ట్లో ఉండాల్సిన సినిమా నాకైతే. లిస్ట్లో ఏమో కానీ మీమ్స్లో అయితే బాగుంటుంది. ఆ డ్యాన్స్ స్టెప్ ఏదో ఉంటుంది చూడు, డ్యాన్స్ చేస్తున్నట్టు వేసి సడన్గా కొట్టినట్టు వచ్చి తర్వాత అది కూడా స్టెప్ ఉంటుంది. ఏ సిచ్యువేషన్ అని ఉండదు, ఆ మేము ఖచ్చితంగా పడాల్సిందే. ఇంటెన్స్ లవ్ స్టోరీ, సెల్వరాఘవన్ లవ్ స్టోరీస్ ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తాయి. అంటే ఏంటో మనకి లవ్ లేకపోయినా దానికి బ్రేకప్ అయిపోయినా ఎందుకు అంత అంటే ఏదో కోరుకుంటుంది మన మనసు ఆ సినిమా చూసి. అంటే మనకి ఆ బ్యాక్ స్టోరీ మనకి లేకపోయినా సరే చాలా టచ్ అవుతుంది. స్టోరీతో పాటు మ్యూజికల్గా కూడా మెయిన్ రీజన్ అంత కనెక్ట్ అవ్వడానికి పాటలు అవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అసలు మూవీలో ఎక్కువ లొకేషన్స్ కూడా ఉండవు, అంతా ఆ కాలనీ, బస్ స్టాపు, కొంచెం ఆడేడ కొన్ని రోడ్ మీద షాట్లు అంతే. అసలు ఎలా అంటే ఒక షాట్లో నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. అంటే హీరో క్యారెక్టరైజేషన్ చూపించిన విధానం. హీరోయిన్ నడుస్తూ ఉంటుంది, హీరోయిన్ని ఒక సెట్ ఆఫ్ మెంబర్స్, ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ టీజ్ చేస్తారు, లైక్ కామెంట్ చేయడం ఏదో చేస్తారు. మన హీరో ఎంట్రీ ఇస్తాడు, రే మామ ఇది నా పిల్లరా అని వీడికి అందరు కంగ్రాచులేషన్స్ చెప్తారు అనమాట. అదే నార్మల్ మూవీ అయితే హీరో వచ్చి ఫైట్ చేయాలి, నా పిల్లని అంటామని చెప్పి వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పిల్లని చెప్పగానే వాళ్ళందరూ వీడిని అన్నట్టు మాట్లాడతారు అనమాట. అది పీక్ క్యారెక్టరైజేషన్. అంటే అదే కాదు, చాలా సీన్స్ ఉంటాయి హీరో క్యారెక్టరైజేషన్ గురించి. ఆమ్లెట్ తినడం అన్నంలో కలుపుకొని వాళ్ళ ఫాదర్ చెప్తారు. ఇన్ ది సేమ్ వే చంద్రమోహన్ ఫాదర్ అంటే గుర్తొచ్చింది. తనకు జాబ్ వచ్చిన తర్వాత అటు తిరిగి పడుకుంటాడు ఆయన, ఇటు తిరిగి వీడు పడుకుంటాడు. మోస్ట్ యూజ్డ్ మీమ్స్ టెంప్లెట్. నా కొడుకుని ఇంకా ఇంకోసారి ఎప్పుడైనా పనికిరాను అంటే చెప్తా అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తారు చూడు, అసలు చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీమ్స్ వల్ల ఏదైనా ఎమోషన్ ఖరాబ్ అయిందంటే అదే. ఇప్పటికీ ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా రీవాచ్ చేయాలనుకుంటే ఆ సీన్ ప్లే అవుతుంటే నీకు ఆ ఒరిజినాలిటీ ఫీల్ అవ్వవు. ఇంకా నో మోర్ ఆ సీరియస్ సీన్, అది ఇంక కామెడీ సీన్ అయిపోయింది అది. కానీ మంచి సినిమా, చాలా మంచి సినిమా. ఇంటెన్స్ ఎమోషన్స్ అంటే ఒక లవ్ అనే ఎమోషన్ని ఒక అబ్బాయి లైఫ్ లాంగ్ సిన్సియర్గా క్యారీ చేస్తే ఎలా ఉంటుంది అని, చనిపోయినాక కూడా, ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ హాస్పిటల్కి వస్తారు కదా లాస్ట్లో, వీడు చెప్తాడనమాట, ఇలా రోడ్డు దాటిపోయి చనిపోయింది, వాళ్ళ ఫాదర్ కోసం వెళ్ళింది, ఐ మీన్ వాళ్ళ ఫాదర్ని కలవడానికనో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిందో ఏదో చెప్తాడు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. వీడు చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చి ప్రౌడ్గా ఒక లుక్ ఇచ్చి తల మీద చేయి పెడుతుంది హీరోకి. అసలు అల్టిమేట్. అసలు అంటే హీరో క్యారెక్టర్ ఎంత గోల్డో ఒక్క సీన్తో చెప్పేయచ్చు అనమాట. ప్రౌడ్గా తన కూతురు చనిపోయినా కూడా ఆ బ్లాక్ మార్క్ రానియకుండా ఇలా కవర్ చేసి చెప్పాడు అని చెప్పి బాగా చూపించాడు అనమాట. లవ్లీ. సేమ్ అట్లా క్యారెక్టర్ చనిపోవడంతో ఎండ్ చేసిన మూవీ అంటే ఏమంటారు ఈ మూవీ, ఓయ్. ఇప్పటికీ చాలా ఫీల్, నేను మా అక్క చాలా ఫీల్, అర్రే హీరోయిన్ అనవసరంగా చంపేశారా, బతికుంటే బాగుండేది అన్నట్టు అనుకుంటాం. ఓయ్ వల్ల ఎవరేమైనారో తెలియదు కానీ ఆ బర్త్డే గిఫ్ట్స్ కాన్సెప్ట్ మాత్రం ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఏంది 21 ఇయర్స్ అంటే 20 గిఫ్ట్స్ ఇవ్వాలి, 25 ఇయర్స్ అంటే 25 గిఫ్ట్స్ ఇవ్వాలి. తర్వాత చాలా హార్ట్ టచింగ్ సినిమా అది కూడా. దాంట్లో సాంగ్స్ కూడా ఈవెన్ మనం దాన్ని ఏమంటారు ఎంటర్టైన్మెంట్గా వైబ్ అయ్యే సాంగ్స్తో పాటు ఇయర్ ఫోన్స్ ప్లగిన్ చేసుకొని ఏడ్చే పాటలు కూడా, పోవద్దే పోవద్దే ప్రేమ అదొకటి ఉంటుంది, చిరు నవ్వే నవ్వుతూ అన్నదొక సాంగ్ ఉంటుంది, పెట్టుకొని విని ఏవో లేదు. అదే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా కాన్సెప్ట్ అయిపోయింది మూవీ థియేటర్ మొత్తం. నాకు బాగా గుర్తుంది రిలీజ్ అప్పుడు ఆనందరంగా డైరెక్టర్ అనమాట, తన్ని ట్యాగ్ చేసి అరే గుండోడ ఈ ఒక్క సినిమా తీసి ఎక్కడికి వెళ్ళిపోయారా అని పెట్టు అన్న, ఎక్కడే దానికి రియాక్ట్ కూడా అయింది. లవ్లీ ఫిలిం అది కూడా, మంచి ఎమోషన్స్ని. అసలు సినిమాటిక్ యూనివర్స్లు ఇప్పుడు వస్తున్నాయి కానీ అప్పుడు సినిమాటిక్ యూనివర్స్ అంటే ఓయ్. ఎందుకు ఛత్రపతి క్యారెక్టర్ పట్టుకొస్తాడు, మళ్ళీ సునీల్కి నెత్తి మీద దెబ్బ ఇట్లా కొట్టేసరికి ఆడు గతం మర్చిపోతుంటే ఫోన్ రాగానే ఆ ఛత్రపతి ట్యూన్ రాగానే వాడు ఇట్లా లేస్తుంటాడు,
పక్కనే ఇరిటేట్ అవుతుంటాడు ఆ విలన్ క్యారెక్టర్ చేసినవాడు, పేరు ఏదో ప్రదీప్ రావత్ అని కొట్టగానే ఆ సాంగ్ రాగానే ఆడు ఇరిటేట్ అవుతుంటాడు, ఛత్రపతి. ఆ సినిమా అన్ని విధాలుగా వర్కౌట్ అయింది. పాపం బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ చేసింది కానీ, బట్ కలెక్షన్స్ అపార్ట్ మూవీ ఈజ్ స్టిల్ ఎ క్లాసిక్. అంటే అంతే, ఇంకా రీవాచ్కి హై వాల్యూ ఉన్న మూవీ అది కూడా. మన దగ్గర మంచి సినిమాలు అప్పుడు చూడం, తర్వాత కల్ట్ క్లాసిక్ అంటే ఓన్లీ అట్లయినా రికగ్నైజేషన్ వస్తుంది అట్లీస్ట్. అండ్ కమింగ్ టు సేమ్ ఏమంటారు, ఈ మెయిన్ క్యారెక్టర్ చనిపోవడంతో ఎండ్ చేసిన మూవీ ఇంకోటి కలర్ ఫోటో. అమ్మో అయ్యో బాయ్, కలర్ ఫోటో కూడా అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చాను అనుకుంటా, అండ్ ఆల్మోస్ట్ అసలు ఎందుకు చంపేశాడు హీరోను నో అన్నట్టు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఫోటో చూస్తున్నప్పుడు ఈమె ఒక స్టోరీ చెప్తుంది కదా ఆమెకి, ఇది ఏంటి యాస్టిస్ జేమ్లా ఉంది ఏంది అనుకున్నా నేను. తర్వాత ఇంటర్వ్యూల తర్వాత వస్తుంది కదా అది జేమ్ స్టోరీ అని, ఒరిజినల్ స్టోరీ అది కాదని అప్పుడు ఒరిజినల్ స్టోరీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడాలనిపించింది బికాజ్ ఆ సునీల్ డైలాగ్ వల్ల. ఏంటి ఆ టైగర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు చనిపోయారు, అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు, అక్కడికో పులి వచ్చింది, ఏం చేస్తావు అంటే పారిపోతాను సార్ అంటే, ఇప్పుడు చెప్పు ప్రేమ గొప్పదా భయం గొప్పదా అని చాలా ఇంటెన్స్గా చెప్తాడు. యాక్చువల్లీ ఆయన ముఖం కూడా చూపించారనుకుంటా ట్రైలర్లో, జస్ట్ ఆ డైలాగ్ చెప్తుంటారు, నడుస్తూ ఉంటాడు. అసలు అది సునీల్ కామెడీగా చూసినాం, హీరోగా చూసినాం, విలన్గా చూడలే. విలన్ అవుదామని వచ్చిండంట నా మూవీస్కి, కానీ ఫస్ట్ టైం ఒక పర్ఫెక్ట్ విలన్గా చూపించారు. అంటే గ్రే క్యారెక్టర్స్ వేరే కానీ ఈజ్ ఈవిల్. ఏంది పెట్టినే చంపేసి తినబెట్టడం, అంటాడు, తిన్నాక ఇదేం మటన్ అంటే నీ దాడికి పేరు పెట్టుకుంటాడు, ఏదో నేమ్ గుర్తు రావట్లే కానీ అదనగానే వాడు అసలు తినేసినాను ఒక రిగ్రెట్, కక్కలేక మింగలేక ఆ సఫరింగ్ చూపిస్తారు కదా, టూ బ్రూట్. కొన్ని మూవీస్కి అలా ఎక్స్ట్రాడినరీ క్యాస్ట్ కానీ అవన్నీ వర్కౌట్ అయిపోతాయేమో, మ్యూజిక్ కానీ ఎందుకో మరి ఆ యూనివర్స్ అని అంతా కలిపి మన పనిని పుష్ చేస్తుంది అంటారు చూడు, అలా మూవీకి అన్నీ ఒకటి కాదు అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఐ మీన్ ఇంత హార్డ్ హిట్టింగ్గా తగిలింది అంటే అందరికీ ఆబ్వియస్లీ అన్నీ వర్కౌట్ అయినట్టే కదా. లవ్లీ, అది కూడా చాలా మంచి సినిమా, మంచి ఎంజాయ్ చేసిన సినిమా అనేది కూడా. కాకపోతే కొంచెం డిప్రెస్డ్ ఫీల్ అయ్యాం లాస్ట్లో, బట్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మగవాడి కన్నీరు గురించి ఆ కలర్ ఫోటో అనే టైటిల్కి జస్టిఫికేషన్ మళ్ళీ క్లైమాక్స్లో ఇవ్వడం కానీ, అలాంటి అంటే ఐ మీన్ సాడ్ ఆర్ ఇంటెన్స్ ఎమోషన్ కలిగించిన సినిమా నాకు తారే జమీన్ పర్. స్కూల్లో చాప్టర్ కూడా ఉంది కదా, చూడాలని మూవీ చూడాలని పెట్టారు. యాక్చువల్లీ అది ఖచ్చితంగా సాడ్ కేటగిరీ కిందికి రాదు, ఫీల్ గుడ్ కూడా అని చెప్పొచ్చు, ఎందుకంటే క్లైమాక్స్ హ్యాపీగా ఉంటుంది కాబట్టి. అసలు ఒక డిస్లెక్స్ క్యారెక్టర్ని చూపించడము, ఏమంటారు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చదవట్లేదు అంటే కొడతారు, మామూలు కొట్టడం కామన్. సో ఇలా డిసీజెస్ కూడా ఉంటాయి, అట్లా కాదు, రాయలేకపోవడం అంటే వాడి బద్ధకం కాదు, కండిషన్ అది అట్లుంటుంది అని చెప్పేసి ప్రాపర్గా చూపించిన మూవీ తారే జమీన్ పర్. నాకు ఫస్ట్ టైం మా మామ చూపించిండు ఈ మూవీ, ఏదో సినిమా ఉందిరా చూడరా అని చెప్పేసి. అప్పుడు చూస్తే ఏం అర్థం కాలే, తర్వాత స్కూల్లో చూపించారు, తర్వాత ఇంకా చాలా ఎక్కువసార్లు చూసిన మూవీ ఇది తారే జమీన్ పర్ అనమాట. అందులో ఆ పెయింటింగ్స్ వేస్తుంటాడు కదా, ఆ పెయింటింగ్స్ చూసి నేను చాలాసార్లు ట్రై చేసిన, ఇంకు బాటిల్ పగలగొట్టడాలు అని చేసినా కానీ ఆర్టిస్ట్ అయితే అవ్వలేకపోయినా కానీ. దాంట్లో ఒక సీన్ ఇంటికి ఫోన్ చేస్తాడు కదా, ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేస్తాడు, వల వచ్చేస్తాయి కానీ ఇలా సీన్లో మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. అసలు ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషన్స్ కానీ వాడు ఫేస్ చేసేది ఎవరికి తెలీదు, ఎందుకు చదవట్లేదు లేకపోతే వీడికి ఎందుకు రావట్లేదని అందరి పర్స్పెక్టివ్ ఉండిపోయింది, ఆగిపోయింది. పైగా అన్న టాపర్, ఈ కంపారిజన్ ఆబ్వియస్లీ ఉంటుంది, అన్న నీకేమైందిరా తక్కువైనా చదవాలి కదా అన్నట్టు. అమెరికన్ క్యారెక్టర్ వచ్చి దీన్ని ఫిగర్ అవుట్ చేసేదాకా తెలియదు అని కూర్చోబెట్టి ఆ ఇయర్ ఫోన్స్, ఆ వాకీ టాకీ కాదు వాక్మెన్లో రికార్డ్ చేసి పెట్టి వాడు వినుకుంటూ ఈ అని చెప్పేసి చదువుతుంటాడు కదా. నాకు ఎవరైనా అట్లా నేర్పిస్తే బాగుండు అనుకున్నాను నేను చూసి. యాక్చువల్గా ఒకే పర్స్పెక్టివ్లో కాకుండా అసలు వాడేం ఫేస్ చేస్తున్నాడు,
ఆ పిల్లోడికి ఏముంది లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా అనే పర్స్పెక్టివ్లో కూడా చూడాలి అని చెప్పిన సినిమా మాత్రం తారే జమీన్ పర్. అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ ఇషాన్ క్యారెక్టర్ ఉన్నది కదా, వాడికి ఏదో ప్రాబ్లం ఉందంట రియల్ లైఫ్లో. వాడు ఏడవలేడంట. సో దానికి అమెరికా అనేదో టెక్నిక్ చెప్పి ఏడిపించిండంట. అండ్ ఆ ఏడవడం క్యారెక్టర్ షూట్ చేయడానికి అమెరికాన్ హెల్ప్ తీసుకున్నారంట. దాని పాటు తీసి పెంట చేసింది, అది వేరే విషయం. కానీ కొన్ని సీన్స్ ఇంకా చాలా బాగుంటాయి. అంతా అయిపోయిన తర్వాత కార్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, ఈ డోర్ తీసి ఆ కార్ ఎక్కకుండా డైరెక్ట్గా అమెరికాని వెళ్ళి హక్ చేసుకుంటాడు. చాలా బాగుంటుంది అది కూడా. ఇంటెన్స్ ఎమోషన్స్ అంటే ఆ హై కానీ ఆ సాడ్నెస్ కానీ లేకపోతే ఈవెన్ హ్యాపీనెస్ ఇంటెన్స్గా చూపించినప్పుడు కూడా మనం ఇంటెన్స్ ఎమోషన్ లానే అనుకుంటాం. కానీ ఈ రౌద్రం అనే ఇది ఉంటుంది చూడు, అరవింద సమేత అనే సినిమా ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్. త్రివిక్రమ్స్ బెస్ట్ వర్క్ అని చూసిన బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఆ లిస్ట్లో అయితే కన్ఫర్మ్ పెట్టాల్సిన సినిమా అరవింద సమేత. బాయ్ ఏం తీసాడబ్బా. ఫస్ట్ థింగ్ టైటిల్, ఫస్ట్ టైం అమ్మాయి క్యారెక్టర్ని టైటిల్గా పెట్టారు. అండ్ ఇట్ మేక్ సెన్స్, ఏదో పెట్టేసిండు అన్నట్టు కాకుండా హీరోకి వచ్చిన ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అరవింద. అండ్ ఆమె చదువుతున్న చదువు కూడా ఫ్యాక్షనిజంని కంట్రోల్ చేసి హీరో లైఫ్ జర్నీ అనుకో. సో బేసిక్ అంటే ఇక్కడ ప్రాబ్లం అది సొల్యూషన్ అన్నట్టు ఉంటుంది మూవీ మొత్తం కూడా. టోర్నాడో కాన్సెప్ట్ కానీ ఆ 20 minutes చదవాలి. టోర్నాడో అనరా దాన్ని? ఓకే. అండ్ మొండికత్తి ఆ స్టోరీ ఎక్కడో రాసి ప్రింట్ చేస్తే అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ అని చెప్పుకున్నా కానీ వాడు బతుకున్నాడని అప్పటివరకు తెలియదు. దాన్ని అలా తీసుకెళ్ళి అట్లా కనెక్ట్ చేస్తారనేది అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అది అసలు ఏమంటారు, జగపతి బాబుని అంత రాగా ఇప్పుడు చూడలేదన్నమాట. ఫస్ట్ అసలు జగపతి బాబు క్యారెక్టర్కి వచ్చే ముందు సినిమాకి వెళ్ళాం మేము. అదే October 15th ఎప్పుడో మా ఊర్లో మా అక్క తీసుకెళ్ళింది అనమాట, లహరి అక్క అని చెప్పి వెళ్ళాం. వాళ్ళ సిస్టర్ బర్త్డేకి ఎప్పుడు వెళ్ళాం, కూర్చున్నాం. ఓపెనింగ్ సీనే యాక్చువల్గా తను ట్రైనింగ్స్ దిగిన తర్వాత పెద్ద ఫైట్ కదా, జగపతి బాబు వీళ్ళని అటాక్ చేస్తాడు. ఏందిరా ఇంటర్వ్యూలు వేసారా స్టార్టింగ్లో, అందరి ఫీల్ అదే అనమాట. అసలు ఏం జరుగుతుందో తెలీదు. వెంటనే మనం ఏమనుకుంటే ఇప్పుడు నాగబాబు ఉన్నాడు మెయిన్ క్యారెక్టర్ అంతే కదా, స్టార్టింగ్లోనే చచ్చిపోతాడు. అసలు ఏం అర్థం కాదు, వీడెళ్ళి స్టార్టింగ్లోనే వెళ్ళని గొంతులో పొడి చేస్తాడు. ఇంకప్పుడు తిరిగి వస్తున్నప్పుడు నందమూరి తారక రామారావు అని పడుతుంది. ఏందిరా ఇది, అసలు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం. అసలు ఇప్పుడు తమన్ కూడా మెల్లగా స్టార్ట్ చేస్తాడు అనమాట, ఇంకా నీ అని చెప్పి. అది రా అండ్ రస్టిక్గా జగపతి బాబు క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ మెచ్యూర్డ్ ఎనఫ్. అండ్ హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడే ముందు వాళ్ళ జేజీ క్యారెక్టర్ గురించి మాట్లాడు. అసలు ఒక యుద్ధం అంటే ఏంటి అంటే త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత యుద్ధం అంతా జరిగిపోయిన తర్వాత ఏడవడం ఎవరికి గుర్తురాదు అని చెప్పి డైలాగ్ స్టార్ట్ చేసి గెలిచినోడు గొప్ప ఓడినోడు గొప్ప అని చెప్పి డైలాగ్. పీక్ సినిమా, అసలు పీక్ సినిమా. చాలా ఎఫెక్టివ్ అసలు సినిమా. నాకు మాత్రం ఇప్పటికీ ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోయినా ఏదైనా మనకి జరగాల్సింది జరగకపోయినా సరే అరవింద సమేత పడాల్సిందే. అది ఏమంటారు, స్టార్టింగ్ ఆ సీక్వెన్స్ కూడా నేను మళ్ళీ చూడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, ఎవడో ఫారినర్ ఆ వీడియో చూస్తూ రియాక్ట్ అవుతాడు. నేను చూద్దామంటే సినిమా దొరకదు, ఎల్లుందో అర్థంగా దొరకదు. మళ్ళీ ఎట్లనో ఫైండ్ అవుట్ చేసి దాన్ని పెట్టుకొని సినిమా మొత్తం చూడాలి. అది ఆబ్వియస్లీ ఫస్ట్ మధ్యలో నుంచి అంటేనన్నా ఆడ నుంచి పెట్టుకొని తర్వాత చూడొచ్చు. స్టార్టింగ్ కాబట్టి పెట్టుకుంటే మళ్ళీ మొత్తం సినిమా చూడాలి. కానీ కూర్చోబెడతాడు ఎక్కడ మనకి బోరింగ్ గా. కానీ ఒక పూజ క్యారెక్టర్ తప్పితే కాస్టింగ్ ప్రాబ్లం. కార్లో ఏడ్చి చూడు ఇప్పటికీ ట్రోల్ చేస్తారు. పక్కన పెడితే కంటెంట్ కానీ డెలివరీ కానీ టాప్ నాచ్. అసలు ఒకటి హాలీవుడ్ ఇన్స్పిరేషన్తో సీన్ ఉంటుంది, అది ఏంది కాల్లో టేకెన్ అనే మూవీ నుంచి వీల్ టేకెన్ చేశారు. తస్కరించుట త్రివిక్రమే చేసిన బట్ కానీ బాగుంటుంది. ఆడినా కూడా పర్ఫెక్ట్గా ప్లేస్ చేసి దానికి కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అది గ్రేట్ అసలు. తస్కరించుడు కూడా ఒక ఆర్టే, యాస్టీస్గా లేపేసినాం అన్నట్టుగా కాకుండా కథకి తగ్గట్టు విక్రమ్ ఫైట్. కానీ మంచి సినిమా, అది కూడా పీపుల్ని బాగా ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా. అదే రాజమౌళి ఒకసారి అంటాడు,
ఏంది సుకుమార్ కానీ త్రివిక్రమ్ కానీ క్లాస్ పక్కన పెట్టి మా సినిమాలు తీసి మేము ఎవరం అది మాత్రం నిజం. ఇప్పుడు మాస్ అంటే ఆల్మోస్ట్ రంగస్థలం అదేగా. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ తీయట్లే ఆ టైప్లో తీస్తే బాగుంటుంది. అరవింద సమేత ఈవెన్ మ్యూజికల్గా కూడా ఎస్ఎస్ తమన్ ఒక ఆరాన్ క్రియేట్ చేశాడు ఆ సినిమాతో. అంటే ఆ హీరో క్యారెక్టర్కి ఉన్న పెయిన్ మనం ఫీల్ అవుతాం. ఆ షార్ట్స్ కానీ అసలు వచ్చి నాగబాబు చనిపోయినప్పుడు లోపలికి తీసుకెళ్ళి అరటాకులు నరికేసి డిజాల్వ్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది, ఇట్లా కొట్టంగానే ఇట్లా పెడతారు. పెట్టిన తర్వాత కత్తి వదులప్ప వదులప్ప అని పక్క క్యారెక్టర్ అంటూ ఉంటుంది ఎన్టీఆర్కి. అసలు చాలా ముండిగా కూర్చుంటాడు అనమాట. అంటే ఈ పీక్ దాన్ని ఏమంటారు సాడ్నెస్ని. ఈవెన్ మనం రంగస్థలంలో కూడా చెప్పాలంటే సాడ్నెస్ కూడా కాదు, కోపం. ఇంకేం చేయాలి, హెల్ప్లెస్నెస్. ఈవెన్ రంగస్థలంలో కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మొండిగా కూర్చుంటాడు రామచంద్ర. ఇప్పుడు రంగస్థలంలో అంటే వాడిని చంపలేదు, సో కోపంలో ఓ జస్టిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఎవరైతే చంపించడానికి ట్రై చేసినో అని చంపేసిండు, ఇంకా చేయడానికి ఏం లేదు. బట్ ఆ లాస్ అట్లనే ఉంది, కోపం తీరలేదు. ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేసింది చూడు, అది సినిమా. అంటే మాటల్లో చెప్పలేనిది కూడా ఇప్పుడు కూడా మనం అది ఆ ఫీలింగ్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ ఆ షార్ట్ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఆ ఇన్కంప్లీట్నెస్ ఆ క్యారెక్టర్కి. ఆ వీర రాఘవ ఏం ఫీల్ అవుతున్నాడో పీపుల్కి తెలిసిపోద్ది, ఆడియన్స్కి. అదే సినిమా. ఒక ఇంటెన్స్ ఎమోషన్ అంటే లాస్ట్ మిగిలింది ఇంకా కోపం ఒకటే. అర్జున్ రెడ్డి అదే సందీప్ రెడ్డి వంగ పర్సనలీ బిలీవ్స్ యాంగర్ ఇస్ అ ప్యూర్ ఎమోషన్ అని చెప్పేసి. నేను కూడా అంటే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో కూడా సందీప్ రెడ్డి చెప్పారు ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు మాట్లాడలేకపోయినా, నువ్వు కొట్టలేకపోయినా, లేకపోతే నువ్వు ప్రేమించే మనిషిని నువ్వు తిట్టలేకపోయినా అసలు నీ దగ్గర ప్యూర్ ఎమోషన్స్ కాదు, అది లవ్వే కాదు అని నేను కూడా నమ్ముతాను. అంటే యూ హ్యావ్ టు ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎవ్రీ ఎమోషన్ టు యువర్ లవ్డ్ వన్స్. నువ్వు ఫేక్ చేయకుండా ఉండాలంటే దట్ ఈస్ ద రియల్ లవ్ యాక్చువల్లీ. అది తను క్యారీ చేసిన మెయిన్ పాయింట్ అదే అర్జున్ రెడ్డిలో. మేబీ అర్జున్ రెడ్డి ఈజ్ మోస్ట్ మిస్ అజ్యూమ్డ్ మూవీ. ఎందుకంటే ఎవడికి నచ్చిన వర్షన్లు అనుకుంటాడు. కొంతమంది యాటిట్యూడ్ అనుకుంటారు, కొంతమంది ఇంకేదో అనుకుంటారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంత టాపర్ అయినా, ఎంత పీకినా సరే, యాంగర్ డిస్ట్రాయ్స్ యువర్ సెల్ఫ్. అడికి టూ మచ్ యాంగర్ అయిపోయి, బేసికలీ యాంగర్ వల్ల కూడా కాదు అంత ఎఫెక్ట్, యాంగర్ వల్ల ప్లస్ ఇంపేషెన్సీ అండ్ ఆల్కహాల్ అడిక్షన్, వాడి డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు ఒక టాపర్ ఆడు మెడికల్లో టాప్ సర్జన్, ఆ రోజు వాడు 5 నిమిషాలు కోపం చూపించకపోయి ఉంటే ఆమె ఉంటుంది, ఆమె పెళ్ళైపోతుంది. ఆ అడిక్షన్ వల్ల వాడు ఆ ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయకపోయి ఉంటే వాడు మేల్కొని ఉంటాడు. 2 రోజులు అసలు వాడు ఏం చేసిండో కూడా తెలియదు. 2 రోజుల్లో ఆమె పెళ్ళైపోయింది. అండ్ నెక్స్ట్ వాడు ఆ రోజు తాగి సర్జరీ చేయకపోయి ఉంటే వాడు బతుకుండేవాడు. అండ్ వాడు ఆ కోర్టులో కూడా ఒప్పేసుకుంటున్నాడు ఏంటి, నేను అవును ఐ హ్యావ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్ అండ్ ఆల్కహాలిక్, నేను తాగేసే సర్జరీ చేసిన అంటే అబద్ధం చెప్పాలనుకోవట్లే. ఫస్ట్ థింగ్, పేరెంట్స్ ముందు అబద్ధాలు చెప్పాలనుకోవట్లే. చెప్పిండు, నిజమే చెప్పిండు, కానీ ఎట్ వాట్ కాస్ట్, ఏమైంది దానివల్ల. అప్పటివరకు వాళ్ళ డాడీ అడగడు, ఎప్పుడో క్లైమాక్స్ ముందు అడుగుతాడు, ఇవన్నీ ఏంది అంటే ఆపేస్తాను అని టక్కన ఆపేస్తాడు. అంటే వాడిపైన అంత కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఆయన చూసి మనం స్టార్ట్ చేసినాం అనుకో, నాకు ఆ కంట్రోల్ ఉండదు, సంకనాకిపోతుంది. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి చాలా ఉంటాయి. ఎవడు కూడా ఖరాబ్ అవ్వంట్రా బాబు అని సినిమా తీయడు. అందులో వాళ్ళకు లాజిక్స్, వాళ్ళకు ఎమోషన్స్, వాళ్ళకు కూడా ఒక మనిషి హ్యూమన్ రా ఎమోషన్స్ వాడిలా ఉండి చూపించుకుంటే హౌ అని చెప్పి అర్జున్ రెడ్డి తీశారు తప్ప మీరు పాడైపోండి అని. కానీ యాక్చువల్లీ చెప్తాడు, ఒక ఏమంటారు, దీని నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, ఏంది ఇది, ఏం సినిమా తీసినా అని తిడుతుంటే, అసలు మీరు మూవీ చూసిర్రా, చూడండి ఏం ఆడుతున్నావు, నేను మూవీలో చెప్తుందే నువ్వు ఇలా కోపము మందు దాగితే ఇట్లా ఇవన్నీ చేస్తే నీ జీవితం సంకరాకపోతుంది అనేదే మూవీ. అట్లా కాదు, నువ్వు అసలు మూవీ చూడకుండా ఏం ఆడుతున్నారు, ఎంతసేపు ఆర్టీసీ బస్ పైన వేసిన పోస్టర్ లిప్ కిస్ గురించే మాడుతున్నారు, కానీ వాట్ ఈస్ ద మూవీ, వాట్ ఈస్ వాట్ అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు
అని చెప్పేసి అంటాడు. చాలా మంది అన్నారంట రన్ టైం గురించి. యాక్చువల్లీ సందీప్ రెడ్డికి అంత రన్ టైం పెడితే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్టు ఉంటుంది, యూ విల్ డెఫినెట్లీ అన్సక్సెస్ఫుల్ కానీ ఫెయిల్యూర్ కానీ అయిపోతావు, రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పి చాలా అన్నారంట. సందీప్ రెడ్డి తగ్గేదేలే అన్న రేంజ్లో అసలు ఎవ్వరు మాట గుర్తుపెట్టుకో. వినలేదు. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. ఆ స్వాగ్ ఉండాలి. అసలు తను నమ్మింది తను చేశాడబ్బా, అది వర్కౌట్ అయింది అనుకో. అదే ఈ ప్రాపర్టీస్ తాకట్టు పెట్టేసి ఈ ప్రాసెస్లో కొడుకు పుడితే కొడుకు అర్జున్ రెడ్డి అని పేరు పెట్టింది. అవును, కొడుకు పేరు సినిమాకి పెట్టలే, సినిమా పేరు కొడుకు పెట్టింది. యా, ప్యాషనేట్ డైరెక్టర్స్లో, ఐ మీన్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ అని చెప్పుకోవచ్చు ఆయన. అసలు I mean, నెగిటివ్ he's- ఎమోషన్స్, గ్రే ఎమోషన్స్తో తీయగలిగేది సందీప్ రెడ్డి వంగ. అంతే. అంటే ఒక హీరో అంటే 10 మంది ప్రజలను దత్తు తీసుకొని మంచి చేయడం, ఈ పర్స్పెక్టివే మనకి తెలుసు. ఆబ్వియస్లీ మన పాత తెలుగు సినిమాలు కూడా అంతే ఉంటాయి, బాగు చేయాలి అనే విధంగా. కానీ హీరోకి కూడా గ్రే క్యారెక్టర్ ఉంటుంది. ఐ మీన్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్లాస్. దాన్ని చూపిస్తూ వాడిని పక్కనుండే క్యారెక్టర్స్, వాడి ఫ్యామిలీ కానీ లేకపోతే వైఫ్ కానీ ఎలా లవ్ చేశారు. ఇప్పుడు ప్రీతి కానీ యాక్సెప్ట్ చేసిందిగా వాడిలో ఫ్లాస్, లవ్ చేసిందిగా చివరి వరకు. వీడెంత ఫైట్ చేశాడో ఆమె కూడా అంతే ఉందిగా. సో అది వాట్ ఈస్ రియల్ లవ్. అంటే నీలో నెగిటివ్స్ లేకపోతే నచ్చడంలో పెద్ద ఏం లేదు. నీ నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేసి లవ్ చేసిన వాళ్ళే రియల్. అదే అంటారు Close కదా persons. డైలాగ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్. అట్లా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పర్సన్ పర్సన్ యాజ్ ఇట్ ఈస్. అన్ఫిల్టర్డ్ సందీప్ రెడ్డి వంగ. అదే అనిల్ రావుపూడి కూడా అంటాడు కదా, నాకు సందీప్ రెడ్డి వంగ అలా ఉండడం ఇష్టం, కానీ అలా ఎవరు ఉండలేరు అని. ఆర్జీవీకి నచ్చిన డైరెక్టర్ అంటే అర్థం చేసుకో. జనరల్లీ అందరూ ఆర్జీవీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆర్జీవీకి నచ్చిండు అంటే దెర్ ఈజ్ సంథింగ్, ఓ మ్యాటర్ ఉంది, ఆడి క్రాఫ్ట్ పైన ఐడియా ఉంది ఆడు అనేస్తున్నా. ఎమోషన్స్ అంటే చాలా క్లోజ్ ఫీల్ అయినప్పుడు వస్తుంది అది. దగ్గర మనిషి అనుకుంటున్నాం, తిట్టుకోవట్లేదు. సో అంత నాలెడ్జ్ ఉంది ఆడికి, ఏం చేయాలనుకున్న ఏదో పెట్టేద్దాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్ క్యారెక్టర్స్ కానీ సింపుల్గా, నేను ఇప్పటివరకు చూసిన మూవీ, అలా లైట్ వేస్తారు, కాటన్ పట్టుకుంటారు, అది కూడా సీజర్తో, క్రాస్ సీజర్తో ఇలా పట్టుకొని ఆ కాటన్ని ఇలా క్లీన్ చేయడం, ఇదే సర్జరీ. బట్ ఇందులో ఏమంటారు, వాడు అడుగుతాడు, వాడు డౌట్ కూడా అడుగుతాడు, ఆపరేషన్ కడుపుకి మొత్తం కిందంతా క్లీన్ చేశారు ఎందుకు అని అడిగితే దా డీటెయిలింగ్ పెట్టడం, దానికి కూడా ఒక సీన్ పెట్టడం, ఫిల్లర్ సీన్స్ అంటారు దీన్ని. ఈ సీన్ అంటే కనెక్టివిటీ ఉంటుంది అనమాట మనం చూసేటప్పుడు, ఎక్కడ ఏ అన్నట్టు ఉండదు. ఇందాక అన్నావు కదా ఇంపాసిబుల్ థింగ్స్ని ప్లేస్ చేయలేము అని చెప్పేసి. సో అట్లా ఇంపాసిబుల్ థింగ్స్ని ఇంపాసిబుల్ థింగ్స్ని చూపించి కూడా హిట్ కొట్టిన సినిమా అంటే సరైనోడు. మోస్ట్ ఇల్లాజికల్ ఫైట్స్, ఇల్లాజికల్ సిచ్యువేషన్స్, 3 రోజులు పరిగెడుతుందంట, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఎవ్రీ పాసిబిలిటీ టు బీ అ డిజాస్టర్. కానీ ఒక బ్లాక్ బస్టర్ అయింది అది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఎమోషన్స్. సేమ్ ఎవ్రీ ఫైట్కి ముందు చూపించిన ఎమోషన్స్ ఎంత బాగా వర్కౌట్ అయినాయి అంటే, ఇప్పుడు ఎంత ఇల్లాజికల్గా కొట్టినా కూడా జస్టిఫై చేస్తుంది దాన్ని. ఆబ్వియస్లీ సమ్హౌ నువ్వు కన్విన్స్ అయిపోతావు. సినిమా అనేది ఇంకా అదే కదా, నీకు అంత ఇల్లాజికల్గా లేకపోతే ఇర్రిలవెంట్గా నీకు అనిపిస్తున్న టైంలో కూడా నేను కూర్చోబెట్టాలి అది. సో బేసికలీ వీ లీడ్ అన్ యావరేజ్ బోరింగ్ లైఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నీకు కొన్నిసార్లు ఫీల్ గుడ్ మూవీస్ చూడాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఇరిటేటింగ్ ఇల్లాజికల్ మూవీస్ చూడాలనిపిస్తుంది. ఇట్ మేక్ సెన్స్, ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఆ రిలేటబిలిటీ చూసి పని అవ్వదు కదా. వాని మీద కొట్టాలనుకుంటున్నావు, కొట్టవు ఆబ్వియస్లీ, ఎందుకు కొడతావు? సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి బోయా మాస్ లాంటి ఇల్లాజికల్ సినిమాలు కూడా నీకు కన్విన్స్ చేస్తాయి. సినిమా ఈజ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ ఏమంటారు, సినిమా అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ అనే కాదు, మనలో ఏమంటారు హిడెన్ ఎమోషన్స్ని బయటకు తీసుకొచ్చే స్కోప్ కూడా. ఎందుకంటే ఇన్ పర్సన్ రియాలిటీలో నీకు అన్ని ఎమోషన్స్ జరగాలని లేదు, ప్రతిసారి ఏడ్చే అంత బాధ నీదో ఉండకపోవచ్చు, నువ్వు అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అవ్వకపోయి ఉండొచ్చు కూడా. కానీ మూవీ మేక్స్ యూ క్రై, మూవీ మేక్స్ యూ లాఫ్, నీకు ఎవ్రీ ఎమోషన్స్. అంటే ఎరోటిక్ థ్రిల్లర్స్ గురించి మాట్లాడొద్దు కానీ, బట్ మూవీ ఏమంటారు బ్రింగ్స్ యూ నీ లోపల ఉన్న ఎవ్రీ ఎమోషన్ని బయటికి తీసుకురాగలుగుతుంది. ఆ కెపాసిటీ మూవీస్కి ఉంది. సో చాలామంది దీన్ని
టైం వేస్ట్ అనుకుంటారు. ఆబ్వియస్లీ అన్ని పనులు మానుకొని అది చూడ్డమే పనిగా పెట్టుకుంటే టైం వేస్టే, కానీ చూస్తూ నువ్వు దాని నుంచి ఏదో నేర్చుకుంటున్నావు, దాని నుంచి ఎర్న్ చేస్తున్నావు అంటే ఇట్ మేక్ సెన్స్. పర్లేదు, చూడొచ్చు. చూస్తున్నా అంటే నీ రియల్ లైఫ్ని కానీ, లేకపోతే నీకున్న ప్రాబ్లమ్స్ కానీ, నీకున్న ఆ ఓవర్ థింకింగ్ కానీ, లేకపోతే ఏదో నీ లైఫ్ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు సినిమాకి పోయినావు, ఆ 2.5 hours కానీ 3 hours కానీ నీ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసి ఆ సినిమా ప్రపంచంలో నేను ఇమ్మర్స్ చేసిందంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ థెరపీ. అది మనకి థెరపీయే. సో యా, సో దట్ ఈస్ వై సినిమా ఈజ్ ద థెరపీ. Like I already said, rich people goes to therapy and we go to movies. That is our therapy. అంత లైవ్లీగా అనిపిస్తుంది మనకి థియేటర్లో. చాలామంది అదే ఫీల్ అవుతుంటారు. సో యా, So this is Anish Padagulla అండ్ దిస్ ఇస్ చరణ్, and I will be back with another Midnight Muchatlu episode. సో ఈసారి ఏం మాట్లాడాలి, ఏం టాపిక్స్ అని మీరు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన మూవీస్ అండ్ మీకు డిస్టర్బ్ చేసిన మూవీస్ ఆర్ ఇంప్రెస్ చేసిన మూవీస్ కూడా please do comment down and like, share, subscribe to our channel. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.